హాయ్ ఫ్రెండ్స్, మనం ఫంక్షన్స్ తాలూకు పారామీటర్స్ కాన్సెప్ట్స్ అయితే నేర్చుకున్నాం ముందు వీడియోస్లో. బట్ వీటి రెండిట్లో అనమాట అంటే ఒకటేమో స్టాటిక్, దాన్ని మనం మంచిగా డైనమిక్గా చేసేసాం. బట్ అయినా సరే ఒక చిన్న వెలితి ఉండిపోయింది అనమాట. అదేంటంటే ఫంక్షన్కి మనం ఏదైనా పని అప్ చెప్తే ఆ పని సింపుల్గా చేసేస్తుంది, బాగానే ఉంది. బట్ అది చేశాక నాకు ఏదైనా ఎక్స్ట్రా తెలియాలి అని అనుకుంటే ఏమీ తెలియదు అనమాట. లైక్ ఫంక్షన్ మనం ఒక సబార్డినేట్ కింద అని అనుకున్నాం అనుకో, ఏమైనా లేకపోతే మన కింద పనిచేసే జూనియర్ ఏదో లెక్క అనుకున్నాం అనుకో. ఫంక్షన్స్ ఆర్ లైక్ దట్, రైట్? మీన్స్ ఎందుకంటే వాళ్ళకి నేర్పించాల్సిన పని ఒకసారి మనం నేర్పిస్తాం, అలా ప్రతిసారి ఆ పని వాళ్ళు నీట్గా చేసేస్తారు అనమాట. మనం మళ్ళీ మన దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఫంక్షన్స్కి కావాల్సిన కోడ్ మనం ఇస్తాం, ఆ ఫంక్షన్కి ఒక పేరు పెట్టాం, అది చెయ్యి అని చెప్పాడు, అది చేసేస్తుంది. సో కొన్నిసార్లు ఏమవుతుంది, ఒరే నువ్వు ఇది ఇలా డబ్బులు అనమాట వాళ్ళ వెళ్ళి కలెక్ట్ చేసుకుని ఆ టోటల్ నాకు ఇచ్చాయని చెప్పి అన్నాం అని అనుకోండి. సో అక్కడ ఏంటి, ఆ పని చేసేసరికి మనకు తిరిగి ఇవ్వాల్సిన ఇది కూడా ఉంటుంది కదా. అలా ఇప్పుడు నేర్చుకున్న ఫంక్షన్స్లో అది లేదనమాట. అలా మీరు చెయ్యాలి అని అనుకున్నప్పుడు, అలా మనకి అలాంటి ఫంక్షనాలిటీ కావాలన్నప్పుడు రిటర్న్ స్టేట్మెంట్స్ అనేవి కాన్సెప్ట్ అనమాట ఉపయోగపడుతుంది అనమాట. సో ఫంక్షన్ చేయాల్సిన పని ఒక సెట్ ఆఫ్ పనులు చేయాల్సినవన్నీ చేసేసి ఆ తర్వాత నాకు కావాల్సింది అనమాట, ఇవ్వాల్సిన దాన్ని రిటర్న్ అనే కీవర్డ్ వాడుకొని మనకి ఆ ఫంక్షన్ పని అంతా అయిపోయాక తిరిగిస్తుంది అనమాట. సో దీనికన్నా ఒక ఎగ్జాంపుల్గా మనం ఏమైనా అనుకుంటే, ఇప్పుడు మన రెస్టారెంట్ కదా ఎగ్జాంపుల్, ఈ ఫంక్షన్స్ కోసం అంతా రెస్టారెంట్ థీమ్ వాడుకొని రెస్టారెంట్ కాన్సెప్ట్ని వాడుకొని మనం ఎలా చేసామో, సో రిటర్న్ స్టేట్మెంట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం కోసం తీసి నేను ఏంటి బిల్లింగ్ కోసం కావాల్సిన కోడ్ అంతా రాస్తాను అనుకోవద్దు, అది చాలా పెద్ద అయిపోద్ది. మీరు ఫంక్షన్స్ కోసం నేర్చుకోవడానికి వచ్చి పెద్ద కోడ్ అంతా రాస్తే మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతాం. సో అలా కాకుండా అనమాట మన డిస్కౌంట్ని ఇప్పుడు ఏం చేస్తాం అంటే, బిల్లు మనకు తెలుసు, దాని తర్వాత డిస్కౌంట్ కట్ చేసేసి ఆ తర్వాత కదా మళ్ళీ కస్టమర్కి వెంటనే బిల్ తీసేసుకోం కదా. ఏం చేస్తాం, సరే ఇది ఎంత అవుతుంది, ఎంత ఇవ్వగలం అది అని చెప్పి అంటాం కదా. కాబట్టి దానికి కూడా రిటర్న్ స్టేట్మెంట్ అవసరం. సో ఆ ఎగ్జాంపుల్ అనమాట మనం కోడ్లో పెట్టడానికి ట్రై చేద్దాం. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే, ఓన్లీ బిల్ ఉంది, డిస్కౌంట్ అమౌంట్ ఫైనల్ చేసుకొని దాన్ని బట్టి రిటర్న్ అనమాట మనం ఎంత బిల్ అయిందో యూజర్కి కస్టమర్కి చెప్తాం. సో కోడ్ రాసుకుందాం, లెసన్ 20. రెస్టారెంట్ బిల్ డిస్కౌంట్ .py. సో మనకి ఏం కావాలి, మనం ఫంక్షన్ ఫస్ట్ రాసుకుందాం అనమాట. ఎందుకంటే బిల్ అనేది ప్రతిసారి ఒకసారి యూజర్ ఇచ్చాక అనమాట మళ్ళీ ఒకసారి బిల్ కానీ వెంటనే డిస్కౌంట్ ఫైనల్ చేస్తే అయిపోదు కదా, ఒక ఇటరేషన్ ప్రాసెస్లో కదా. కాబట్టి మనం ఫంక్షన్ రాసుకుంటే బెస్ట్ అనమాట. బెల్ అమౌంట్ ఆఫ్టర్ _డిస్కౌంట్ ఫంక్షన్లో ఏ పారామీటర్స్ ఉంటాయో బిల్ అమౌంట్ ఉంటుంది, రైట్? బిల్ అమౌంట్ అవసరం మనకి. అండ్ ఇంకోటి డిస్కౌంట్ పర్సంటేజ్, ఎంత కావాలి డిస్కౌంట్. మనం ఇక్కడ ప్రస్తుతానికి ఈ ఫంక్షనాలిటీ పర్సంటేజ్ ఒకటే సపోర్ట్ చేద్దాం. సో పర్సంటేజ్ వచ్చింది. సో మనకు బిల్ అమౌంట్ తెలుసు కాబట్టి ఇప్పుడు ఏంటి, ఫస్ట్ డిస్కౌంట్ అమౌంట్ ఎంతో క్యాల్కులేట్ చేద్దాం. డిస్కౌంట్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు, సో బిల్ అమౌంట్ ఎంత ఉందో దానికి డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత చెప్పారో అది తీసుకొచ్చేయాలి కదా. డిస్కౌంట్ పర్సంటేజ్ బై 100, డిస్కౌంట్ అమౌంట్ వచ్చింది. సో మనం ఇప్పుడు ఏం కావాలి, మనకి ఫైనల్ బిల్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు బిల్ అమౌంట్ మైనస్ డిస్కౌంట్ అమౌంట్. ఇప్పుడు ఇదంతా క్యాలిక్యులేషన్ అయిపోయాక ఏం చేస్తాం, మనం సింపుల్గా ఇది రిటర్న్ ఫైనల్ బిల్ అమౌంట్ అనమాట మనం రిటర్న్ చేసేస్తాం అనమాట. సో ఎందుకు ఈ ఫంక్షనాలిటీ అవసరం, ఎందుకంటే యూజర్ అనమాట ఒకేసారి డిస్కౌంట్ అనేది ఫైనల్ అవ్వదు, కొంచెం బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతుంది. దానికోసం మనం కోడ్ మళ్ళీ రాసేవాళ్ళు అంటే సింపుల్గా ఈ పని ఇలా చేస్తాం. సో ఈ కోడ్కి కావాల్సింది ఏంటి, ఈ ఫంక్షన్ ఫస్ట్ అనమాట మనకి ఈ బిల్ అమౌంట్ కావాలి కదా, దానికోసం ప్రోగ్రామ్ రాసుకుందాం. సో బిల్ అమౌంట్ అనేది మనం ఫస్ట్ తీసుకోవాలి కాబట్టి ఇన్పుట్ ఎంటర్
బిల్ అమౌంట్ తీసుకున్నాం. ఆ తర్వాత మనం ఏం చేసుకోవాలి, డిస్కౌంట్ పర్సంటేజ్ కూడా తీసుకోవాలి. సో ఇన్పుట్ హౌ మచ్ డిస్కౌంట్ యూ వాంట్ టు గివ్. In percentage. ఓకే, తర్వాత మనకి ఏం కావాలి, ఫైనల్ బిల్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫైనల్ బిల్ అమౌంట్ కోసం మనం పెద్ద కష్టపడాం, హ్యాపీగా బిల్ అమౌంట్ని ఆఫ్టర్ డిస్కౌంట్ని మనం వాడిస్తాం. ఏం కావాలి మనకి, బిల్ అమౌంట్ కామా డిస్కౌంట్ పర్సంటేజ్ ఇవ్వాలి. స్విచ్ చేస్తాం. అది వచ్చాక మనం ఏం చేస్తాం, సింపుల్గా ప్రింట్ ఫైనల్ బిల్ అమౌంట్. ఎందుకంటే కస్టమర్కి మనం చెప్పాలి కదా ఎంత అవుతుంది బిల్లు అని చెప్పేసి అనుకుని. సో ఈ ప్రోగ్రామ్ ఒకసారి రన్ చేసి చూద్దాం. సిడి లెసన్ 20 వచ్చింది. Python 3 రెస్టారెంట్ బిల్ అమౌంట్ అని చేయగానే బిల్ అమౌంట్ అడిగింది. లెట్స్ సే 2000 అనుకుందాం. పర్సంటేజ్ ఎంత, మనం 10% డిస్కౌంట్ ఇద్దాం అనుకున్నాం. ఎంటర్ చేసాం. చూసారు ఎర్రర్ వచ్చింది. ఎందువల్ల, మనం చేసిన ప్రాబ్లం ఏంటంటే యూజర్ దగ్గర నుంచి తీసుకోవడం అయితే తీసేసుకున్నాం, కానీ దాన్ని ఇంటీజర్లోకి కానీ ఫ్లోట్లోకి కానీ మార్చలేదు. సో మనం నెంబర్స్తో కదా ఆడుకుంటున్నాం. కాబట్టి దీన్ని టైప్ కాస్ట్ చేయడం ఇంపార్టెంట్. సో మనం టైప్ కాస్ట్ చేద్దాం. సో ఈ కాన్సెప్ట్ అయితే మీరు ముందు దాంట్లో కూడా నేర్చుకున్నారు కదా. సో మళ్ళీ రన్ చేద్దాం. ఈ ప్రోగ్రామ్ని రన్ చేస్తాం. 2000 10% డిస్కౌంట్ ఇద్దాం అనుకుంటున్నాం. 10% డిస్కౌంట్ ఇచ్చా 1800. కస్టమర్కి ఓకే అంటే ఓకే, లేదు వాళ్ళకి కాదు నేను రెగ్యులర్ వస్తాను నాకు ఇవి కావాలని అంటే కస్టమర్ మీద అంతా చేయగలదు. ఏం చేస్తాం మనం సింపుల్గా మళ్ళీ 2015 1700. కస్టమర్ హ్యాపీ, మనం హ్యాపీ. ఎందుకంటే మళ్ళీ యూజ్ చేయాల్సిన కోడ్ని ఒకేసారి రాసాం అండ్ ఏం కావాలో తెలిసిపోయింది. సో మీకు రిటర్న్ స్టేట్మెంట్ తాలూకు అడ్వాంటేజ్ అయితే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో నువ్వు చేయాల్సిన పని అంతా చేసే స్పెసిఫిక్ పని, అండ్ అది అయిపోయాక ఏంటిదో నాకు చెప్పు అని అంటే అది రిటర్న్ స్టేట్మెంట్లోకి వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్పాలి, ఇంపార్టెంట్ విషయం గుర్తుంచుకోండి. ఈ రిటర్న్ స్టేట్మెంట్ ఒకసారి అయిపోయాక, ఈ ఫంక్షన్ అనేది రిటర్న్ అనేది ఒకసారి చేసేసాక తర్వాత మీరు ఏ కోడ్ కానీ ఆ ఫంక్షన్లో రాసినా ఫంక్షన్కి అనవసరం చేయదనమాట. ఎందుకంటే ఇక్కడ దాకా దాని పని. మీరు రిటర్న్ రాయినప్పుడు ఎంతవరకు వెళ్ళమంటే ఆ ఇంటిగ్రేషన్ ఉన్నంతవరకు, ఎంతవరకు దా పార్ట్ వస్తుందో అంతవరకు వెళ్తూనే ఉంటుంది. కానీ వన్స్ మాత్రం రిటర్న్ చేస్తుందంటే దానికి సంబంధం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం డిస్కౌంట్ అమౌంట్ అనేది ఇక్కడ పెట్టామని అనుకోండి, ప్రింట్ డిస్కౌంట్ అమౌంట్ అనేది మనం పెట్టాం. ఓకే, సో ఫైనల్ అమౌంట్ని అందాక ఇచ్చేసేద్దాం, పాజ్ చేసేద్దాం, లేకపోతే ఇది చేసేద్దాం, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతాం. సో డిస్కౌంట్ అమౌంట్ అనమాట ఇక్కడ పెట్టాం కదా. ఒకసారి కామెంట్ చేస్తున్నాం, ఒకసారి రన్ చేసి చూద్దామా. రన్ చేసాం, మారుతాం. ఓకే, ఏం ప్రింట్ అవ్వలేదు. యాక్చువల్గా మనం ప్రింట్ స్టేట్మెంట్ పెట్టాం కానీ అవ్వలేదు. ఎందుకు, రిటర్న్ తర్వాత దానికి అనవసరం. అదే ఒకవేళ రిటర్న్ కానీ ముందుగానే తీసుకురాగలిగారు అనుకోండి, దీన్ని రిటర్న్కి కానీ జస్ట్ ముందుకు కానీ తీసుకురాగలిగితే శుభ్రంగా రన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అదే దాన్ని 3412 చూసారా, డిస్కౌంట్ అమౌంట్ ఇంత అనమాట ప్రింట్ అయింది కదా ఇప్పుడు. కానీ అదే ఒకవేళ కానీ మీరు రిటర్న్ స్టేట్మెంట్ పెడితే, రిటర్న్ స్టేట్మెంట్ తర్వాత పెడితే మాత్రం దానికి సంబంధమే లేదు, అది పట్టించుకోదు.
సో ఈ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే రియల్ వరల్డ్లో మనం ఏదైనా సేల్కి వెళ్ళి అంటే ఏదో ఒక షోరూమ్కి వెళ్ళాం, సేల్ ఉంది, సో మన ఐటమ్ చూసుకుంటున్నాం, ఐటమ్ ఆ షోరూంలో ఉన్నంతసేపు ఎంతసేపు చూసుకున్నా పర్లేదు, ఆడిని పిలిచిన ఆ ఏజెంట్ పిలిస్తే అడుచుకోవడం ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాడు, అన్ని కావాలని టిప్పి అన్ని చూపిస్తాడు. బట్ వన్స్ షాప్ దాటిపోయాక ఆడికి నీకు సంబంధం లేదు, ఆడు అంటాడు సో సారీ సార్ నో రిటర్న్స్ సేల్లో ఉన్నప్పుడు. అని సేమ్ అలాగే అనమాట. వన్స్ కానీ ఫంక్షన్ రిటర్న్ కానీ చేసేసింది అని అనుకోండి, రిటర్న్ సంబంధించిన కోడ్ కానీ రన్ చేసింది అనుకోండి, అక్కడితో దానికి ఎటువంటి సంబంధం లేదు నెక్స్ట్ కోడ్ కోసం. సో రిమెంబర్ దిస్ ఇస్ అంటే చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో మీరు అనమాట ఫంక్షన్స్ ఎలాగో అర్థమైపోయింది, ఫంక్షన్స్ ఫంక్షన్స్ పారామీటర్స్ ఎలా పంపించాలో మీకు అర్థమైంది, అండ్ ఇది కూడా మీకు రిటర్న్ స్టేట్మెంట్ ఇది కూడా అర్థమైపోయింది కదా. ఇప్పుడు మనం ఇంతకు ముందు రాసిన సింపుల్ క్యాల్కులేటర్ ప్రోగ్రామ్ రాసాం కదా, అదే ప్రోగ్రామ్ అనమాట మనం మొత్తం మళ్ళీ ఈ ఫంక్షన్స్ వాడి చాలా నీట్గా కూడా రాసుకోవాలి. ఇంతకుముందు ఒక సింగిల్ దీంట్లో పెట్టేసిన చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది, దాని నీట్గా ఆర్గనైజ్ చేస్తూ చాలా బెటర్గా చేయొచ్చు ఫంక్షన్స్ వాడి. అది మనం రీఇటరేట్ చేద్దాం. ఆ కోడ్ మీకు తెలుసు, ముందు వీడియోస్లో మీరు చూసే ఉంటారు. సో ఒకసారి పాజ్ చేయండి, మీ మట్టుకు మీరు కోడ్ రాయండి అండ్ ట్రై చేయండి, అలాగైతేనే మీకు కాన్సెప్ట్ తెలుస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ప్లే చేసుకొని మీ కోడ్ కంపేర్ చేసుకోండి, ఒకవేళ ఏదైనా మిస్ అయినా మీరు తెలిసిపోతుంది. అండ్ మీరు రాసే కోడ్ అనమాట కుదిరితే కామెంట్లో పెట్టండి, మీరు ఆ కోడ్ రాసి మీరు ఎంత ఎక్సైటింగ్గా ఫీల్ అవుతారో నేను అంతకంటే ఎక్కువ ఎక్సైటింగ్గా ఫీల్ అవుతాను మీరు కూడా నాతో పాటు కోడ్ రాసినందుకు. సో డోంట్ ఫర్గెట్. సో పాజ్ చేయండి. సో తర్వాత అనమాట ఈ వీడియో చూడండి. ఐ హోప్ మీరు రాశారని అనుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ మనం ఆ క్యాల్కులేటర్ ఫంక్షన్ అది ఉంది కదా, ఆ కోడ్ ఉంది కదా, మనం దాన్ని కాపీ చేసేసి దీన్ని బట్టి చాలా నీట్గా మనకు తగ్గట్టుగా అనమాట. ఇక్కడ చూసారు ఈ కోడ్లో చూస్తే అనమాట వరుసగా ఒకలాగా వచ్చింది తప్ప ఇది ఇక్కడ యాడ్ జరుగుతుంది, సబ్స్ట్రాక్షన్ జరుగుతుందని అర్థం కావట్లేదు. దీన్నే ఫంక్షన్స్లోకి షిఫ్ట్ చేసి చాలా నీట్గా ఎలా తయారు చేసుకోవచ్చు మనం చూసుకుందాం. ఈ కోడ్ తయారు చేస్తాను, ఈ కోడ్ మనం కాపీ కొట్టాం. సో కదా ఇక్కడ ఒక ఎక్స్ట్రా తయారు చేద్దాం. క్యాలిక్యులేటర్ సింపుల్ క్యాలిక్యులేటర్ ఆర్గనైజ్డ్ డాట్ py. ఓకే, లెట్స్ పేస్ట్ ఇట్. ఇప్పుడు ఏంటి మనం ఫంక్షన్స్ కోసం నేర్చుకున్నాం కదా, ఫంక్షన్స్ ఫస్ట్ రావాలి కదా, ఫస్ట్ ఫంక్షన్కి మనం ఓకే క్లోజ్ చేసేద్దాం. ఫంక్షన్ మనం ఫస్ట్ కావాల్సింది ఏంటి, యాడ్ ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. డెఫ్ యాడ్ నెంబర్, యాడ్ ఫంక్షన్ కావాలి, ఫస్ట్ నెంబర్ కామా సెకండ్ నెంబర్. ఓకే, ఇదేం చేస్తుంది, రెండింటిని కలిపేసి రిటర్న్ ఫస్ట్ నెంబర్ ప్లస్ సెకండ్ నెంబర్. మనకేం కావాలి, ఇదే విధంగా సబ్స్ట్రాక్షన్కి నెక్స్ట్ అదేవిధంగా మల్టిప్లికేషన్కి డివిజన్కి కావాలి కదా, డివిజను మాడ్యులస్. ఓకే, ఇవి కదా. సో మనం చేంజ్ చేద్దాం. సబ్ట్రాక్ట్ అయినప్పుడు ఏం చేయాలి, మైనస్ మల్టిప్లై డివిజన్ అయ్యాక మాడ్యులస్, అదేవిధంగా మాడ్యులస్ అయిపోయింది. అదేవిధంగా మనకి ఇన్వాలిడ్ అయినప్పుడు మనం ఇన్వాలిడ్ అని కూడా వాడుతాం కదా, సో దానికి కూడా ఫంక్షన్ రాసేసుకుందాం. దీంట్లో ఎటువంటి పారామీటర్స్ తీసుకోవడం అర్థం లేదు కదా. సో రిటర్న్ ఇన్వాలిడ్ ఆపరేటర్ అని పెట్టేద్దాం. ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే అన్ని ఫంక్షన్స్ అయితే రాసేసాం కదా, అదేవిధంగా ఈ కోడ్ ఉంది చూసారా, ఈ కోడ్ అంతా యాక్చువల్గా మనం ఆలోచించాలి అని అంటే
ఈ కోడ్ అంతా కూడా యాజ్ ఏ క్యాలిక్యులేటర్ ప్రకారం పెట్టి మన స్క్రీన్ మీద నెంబరు ఆపరేటరు నెంబరు వస్తే సరిపోతుంది కదా. అంతేగాని దాని తర్వాత ఇదంతా బదులు దీన్ని అంతటికి బదులు అనమాట మనం ఏం చేస్తాం, ఒక ఈజ్ ఈక్వల్ టు కొడతాం. అదేవిధంగా ఒక క్యాలిక్యులేట్ అని ఫంక్షన్ ఉంటే బాగుంటుంది కదా. సో మనం ఏం చేద్దాం అంటే ఈ కోడ్ అంతటిని అక్కడ షిఫ్ట్ చేసేద్దాం. క్యాలిక్యులేట్ అంటాం. ఈ క్యాలిక్యులేట్ అనేది ఏంటంటే తీసుకుంటుంది, ఫస్ట్ నెంబర్ కావాలి దీనికి, ఫస్ట్ నెంబర్ కామా ఆపరేటర్ కావాలి దీనికి, తర్వాత సెకండ్ నెంబర్ కావాలి. తీసుకున్నాక మనం ఏం చేస్తాం, అక్కడ సింపుల్గా ఇదే దాన్ని వాడుతుంది. ఈ కోడ్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టేసాం. ఇక్కడ ఏం చేస్తామంటే ఈ ప్రింట్ ఇలా చేయకుండా మన రిజల్ట్ సంపాదించుకోవాలి. సో రిజల్ట్ అనే వేరియబుల్ క్రియేట్ చేసుకుందాం. రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎడిషన్ చేయాలి కాబట్టి ఇక్కడ సింపుల్గా మనం యాడ్ అనే ఫంక్షన్ని వాడతాం. ఫస్ట్ నెంబర్ కామా సెకండ్ నెంబర్. అదేవిధంగా అన్ని దగ్గరలో ఒకసారి కాపీ చేసేద్దాం, సింపుల్గా ఫంక్షన్స్ మార్చేద్దాం. రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వాలిడ్ ఫంక్షన్ కాల్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నా, యాడ్ కదా, సబ్ట్రాక్ట్ మల్టిప్లై డివిజన్ మాడ్యులస్. సో ఈ కోడ్ ఏంటి, ఇక్కడ ఫస్ట్ ఇక్కడ యూజర్ దగ్గర నుంచి ఫస్ట్ నెంబర్ తీసుకున్నాం, ఆపరేటర్ తీసుకున్నాం, సెకండ్ నెంబర్ తీసుకున్నాం. యాక్చువల్లీ ఇక్కడ ఏం చేయాలి, ఒక సింపుల్గా ఈజ్ ఈక్వల్ టు బటన్ ఎలా ప్రెస్ చేస్తారో అలాగే క్యాలిక్యులేట్ అనే ఫంక్షన్ కాల్ చేస్తాం. ఆ క్యాలిక్యులేట్ ఫంక్షన్కి మనం ఇస్తాం, ఫస్ట్ నెంబర్ ఇస్తాం, ఆపరేటర్ ఇస్తాం, సెకండ్ నెంబర్ ఇస్తాం. కోడ్ అవ్వట ఎగ్జాక్ట్గా అసలు ఏం చేస్తుంది అది మనకు క్లియర్గా అర్థమవుతుందా లేదా. క్యాలిక్యులేట్ అనే ఫంక్షన్ కాల్ చేస్తుంది, క్యాలిక్యులేట్ దగ్గరికి వెళ్తుంది, ఆపరేటర్ బట్టి దానికి సంబంధించిన కోడ్ ఏదైతే ఆ కోడ్ని కాల్ చేస్తూ ఉంటాయి. కోడ్ చాలా నీట్గా ఆర్గనైజ్డ్ అండ్ ప్రాపర్గా ఉన్నట్టు అనమాట. ఒకసారి మన కోడ్ని రన్ చేసి చూద్దాం. సో పైథాన్ 3 సింపుల్ క్యాలిక్యులేటర్ ఆర్గనైజ్డ్ నెంబర్ లెట్స్ 45, ఆపరేటర్ లెట్స్ సబ్ట్రాక్ట్ మైనస్ చేసేసాం, సెకండ్ నెంబర్ లెట్స్ 23. ఎందుకు రాలేదు, మనం వచ్చిన రిజల్ట్ని ప్రింటే చేయలేదు. సో ప్రింట్ చేద్దాం. క్యాలిక్యులేట్ చేశాక మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే నువ్వు ఎక్కడే ప్రింట్ చేసారా, మనకు అక్కడ దాకా ఎందుకు పంపించడం. ఓకే, సో ప్రింట్ రిజల్ట్ని ప్రింట్ చేసేయాలి. సో మళ్ళీ రన్ చేద్దాం ప్రోగ్రామ్ని. పైథాన్ 3 సింపుల్ క్యాలిక్యులేటర్ 45 మైనస్ 23, 45 మైనస్ 23 22. కూల్. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఫంక్షన్స్ కోసం సంబంధించిన అన్ని కాన్సెప్ట్స్ మీరు నేర్చుకున్నారని అనుకుంటాను. నెక్స్ట్ మనం ఇంకా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ నేర్చుకుందాం. ఫంక్షన్స్ 3.0 అయిపోయింది, ద కంక్లూజన్ ఈజ్ ఓవర్. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఒకవేళ మీకు ఏదైనా ఈ కోడ్ కానీ వీడియోస్ కానీ సంబంధించి మీకు ఏదైనా ఫీడ్బ్యాక్ ఉంటే ఫీడ్బ్యాక్ కామెంట్స్లో పెట్టడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియోలో రాసిన కోడ్ అనమాట డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, గిట్హబ్ లింక్ ఉంటుంది, దాన్ని అక్కడికి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. ఒకవేళ నేను ఈ వీడియో పెట్టగానే మీకు తెలియాలి, నేనైతే కొత్త వీడియో పెట్టగానే మీకు తెలియాలి అని అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. పీస్, హ్యాపీ కోడింగ్.